సో వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అరకొర కేటాయింపులు కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పూర్తిగా విడుదల చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. నిరుపేద విద్యార్థులకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయక ఈరోజు చాలామంది విద్యార్థులు ఈరోజు రోడ్ల పాలవుతూ ఉన్నారు. చాలామందికి ఈరోజు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్పే ఒక జీవనాధారంగా ఉంటే ఈరోజు ఉన్నత చదువుతున్నారు. అలాంటి విద్యార్థులకు ఈరోజు ఫీజు బకాయిలు ఈ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయక ఈరోజు 10,000 కోట్ల ఫీజు బకాయిలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను స్కాలర్షిప్లను వెంటనే విడుదలని ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను, మీరు అంటే సాధారణ విద్యార్థులు నార్మల్ విద్యార్థులను విద్యకు దూరం చేయదలుచుకున్నారా? మీరు వెంటనే బకాయిలున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదలని మేము ఒక విద్యార్థి విభాగం నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఖబర్దార్.